నిడమరు బాగుందా? స్కూల్ ఎలా ఉంది? బాగానే వచ్చిందా స్కూల్? వెళ్ళారా? నేను ఇప్పటివరకు వెళ్ళా. నేను ఎవరో పట్టుకు రావాలని నాకు కోరిక ఉంది. స్కూల్ దేశానికి అంకితం చేయాలి కదా, ఎవరో ఒకటి తీసుకొచ్చి చేయాలి. అప్పుడు వెళ్దామని నేను వెళ్ళా. ఫోటోలు, నేను కూడా ఫోటోలు వీడియోలు చెప్తాను. టీచర్లు అందరూ ఇప్పుడు సెటిల్ అవుతున్నట్టున్నారు. ప్రభుత్వ పాఠశాలలని ఆ స్థాయికి తీసుకొద్దాం. మనం ప్రైవేట్ స్కూల్స్ చూసి అసూయపడతాం కాదు, వాళ్ళు మనం చూసి అసూయపడాలి. మొన్న అదే జరిగింది తల్లి. మొన్న మహాప్రస్థానం కట్టాం మంగళగిరిలో. అక్కడికి వెళ్తే ఒక తల్లి వచ్చి నాతో గొడవ పడుతుంది. ఎందుకు గొడవ పడుతుందని, నాకు సీట్ కావాలి ప్రైవేట్ స్కూల్ ఏమో అని అనుకున్నా. వాస్తవంగా అదే అనుకుంటాను. నిడమర్లో కావాలి. నేను దండం పెట్టి తల్లి, అది ఎగ్జామ్ సంబంధించి నేను ఇవ్వలేను కదా తల్లి అన్నారు. అంటే లేదు, గొడవ పెట్టింది. నన్ను వెళ్ళిలా, నువ్వు సీట్ ఇచ్చే వరకు నువ్వు ఎమ్మెల్యే ఉంది ఎందుకని. వామ్మో ఇదేం గొడవ, పని చేసి తిట్టించుకుంటా ఉంటే ఇదేనా అనిపించింది. చాలా నీట్గా వచ్చింది. ఎంతసేపు పడుతుంది? 15 నిమిషాలు పడుతుంది. బండి పెట్టి చేద్దాం అంటే అట్లా కాదు, కానీ ఇప్పుడు అక్కడ లేదు కదా మీకు సీట్లు, వేకెన్సీ. ప్రభుత్వ పాఠశాలన్నీ ఆ స్థాయికి తీసుకురావాలనేది నా కళ. ఎందుకంటే నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చానంటే చదువు వల్లే. చిన్నప్పుడే మా అమ్మ బాగా కొట్టేది. మీరు కూడా బాగా కొడతారా? ఈ తరం చేయలేము అనుకుంటా. మమ్మల్ని నన్ను వచ్చి చితకబాదేది మా అమ్మ. ఇప్పటికి ఊరుకోద్దు తెలుసా. నేను పబ్లిక్ స్పీచింగ్ ఏమైనా అటు ఇటు తూలేను ఇంకో మాటలు ఫోన్ చేస్తుంది సాయంత్రం, ఎందుకు ఇట్లా మాట్లాడేవారా అంటుంది. చదువు కూడా బాగుంటుంది, ఎడ్యుకేషన్ బాగుంటుంది, పిల్లలు చదువు కదమ్మా, చదువు అంతా బాగుంటుంది. ఏంటంటే నేను చూసా కదా, నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చాను చదువు వల్ల. జీవితంలో ఆస్తులు పోతాయి, డబ్బులు పోవచ్చు, కానీ చదువు మట్టుకు ఎవరు తీసుకున్నారు. అందుకని అందుకే పిల్లలు బాగా చదవాలి. సమాజంలో మార్పు రావాలంటే చేయాలి కదమ్మా ఇప్పుడు. ఎందుకంటే సమాజంలో మార్పు రావాలి, రాష్ట్రం బాగుపడాలంటే పిల్లల్లో మనం పెట్టుబడి. వాళ్ళతో ఎట్లా బాగా చదివించి చదువుని బాగా చేయగలిగితే బాగుంటుంది. మేము కష్టపడ్డా వాళ్ళు కష్టపడకూడదు, వాళ్ళు మంచి చదువుల్లో. మీరు అట్లా అంటే ఎట్లా? అది కాదు, మీరు ఎట్లా అంటారు. రామ్మా ఒకసారి ఇంటికి వెళ్దాం. మీరు బాబు గారు చెప్తారు ఇది. ఆయనేమో అరే నేను 15 గంటలు పని చేస్తున్నా, నువ్వు 16 గంటలు పని చేయాలి నన్ను పెడుతున్నాడు రోజు. నో, శారీరక కష్టం వేరు, ఒప్పుకుంటాను. కానీ నేను భయపడేది కూడా ఏంటంటే గారభంగా పెంచకూడదు, వాస్తవాలకి దగ్గర పెంచాలి. కష్టం ఏంటో తెలియాలి. ఇప్పుడు మావాడు ఉన్నాడు దేవాంశు, బ్రహ్మని ఏం చేస్తాడంటే సంక్రాంతికి సెలవులకి ఊరికి వెళ్తాం. తల్లి వెళ్ళిన 4 రోజులు ప్రతిరోజు 3 గంటలు ఫ్యాక్టరీకి వెళ్ళాలి. అంటే ఫ్యాక్టరీకి వెళ్ళి అసలు పాలంటే ఏంటి, పాలు ఇచ్చేది రైతు ఉన్నాడు, రైతు దగ్గర పాలు తీసుకొచ్చి ఫ్యాక్టరీకి తీసుకొచ్చి మళ్ళీ వినియోగదారులు ఉన్నారు, వీళ్ళందరూ లేకపోతే మనం ఎవరు లేమని వాళ్ళకి అర్థం అవ్వాలి కదా. సో కసిపోకూడదు, ఆ కసి ఉంటేనే సాధించవచ్చు. మొన్న రీసెంట్ గా మా మేనల్లుడికి బాగా బాబుకి 9th month లో లివర్ క్యాన్సర్ వచ్చేసింది. 9 నెలలు 9 నెలలకే సార్. అయితే రెయిన్బో హాస్పిటల్కి వెళ్ళాం సార్. అంటే మాకు ఎప్పుడు స్తోమత లేదు, కానీ అక్కడ హాస్పిటల్లోనే చూసుకోవాలి, ఎక్కడ చూడరాలి. కానీ సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకోమంట సార్. పెట్టిన 2 రోజులకే సీఎం ఫండ్ వచ్చింది సార్. క్యాన్సర్ది కూడా చేశారు సార్, బాగున్నాడు బాబు కూడా. ఇప్పుడు క్యాన్సర్ది బాలేబాబు గారు ఇప్పుడు ఒక హాస్పిటల్ కడుతున్నారు తల్లి అమరావతిలో. హైదరాబాద్ లో బస్స తారకం క్యాన్సర్ హాస్పిటల్ అని ఉంది, మా అమ్మమ్మ పేరు పైన తాతగారు స్థాపించింది. దానికి ఇప్పుడు ఎక్స్టెన్షన్ ఇక్కడ కడుతున్నారు. అక్కడ ఏంటంటే ప్రత్యేకంగా పిల్లల కోసం బాగుంటుంది. ఎందుకంటే క్యాన్సర్ చాలా చిన్న వయసులో వచ్చేస్తుంది. అంటే ప్లాస్టిక్ ఎక్కువ వాడుతున్నాం కదమ్మా, వాటర్ తాగేది ప్లాస్టిక్ బాటిల్లే, ఆహారం పట్టుకెళ్ళేది చాలా మంది ప్లాస్టిక్ లో పట్టుకెళ్తున్నారు. ఒకప్పుడు మనంతా స్టీల్ ఉండేది, నాకు చిన్నప్పుడు బాగా గుర్తు. గాజు బాటిల్ స్టీల్, ఎక్కడికి వెళ్ళినా క్యారేజ్ కూడా స్టీల్ లో ఉండేది. దాని తర్వాత అందరం ప్లాస్టిక్ వచ్చాం. అదొక కారణం ఏమనిపిస్తుంది. ఇప్పుడు తిరిగి మనం అందరూ అటు వెళ్ళలేము, తప్పదు. సార్ మా పాపకి చేయి కాలింది సార్ చిన్నపిల్లప్పుడు, ఆపరేషన్ చేయించాం గవర్నమెంట్ హాస్పిటల్లో. అంటే 90% వచ్చింది ఏలు, ఇంకా ఇది ఏలు. అంటే ఇవన్నీ చేసే 3 పిల్లలు, ఆడపిల్లలు 3. ఒకళ్ళు 10th చదువుతున్నారు, ఒకళ్ళు 9th, ఒకళ్ళు 7th. వదిలిపెట్టకూడదు. మా పిల్లలు ఇంతకుముందు స్కూల్కి వెళ్ళమంటే వెళ్ళేవాళ్ళు కాదు సార్. ఒక్కరోజు అమ్మా ఈ పూట ఉంటాం, మధ్యాహ్నం నుండి వెళ్తాం, మళ్ళీ చాడీలు చెప్పాము. ఇప్పుడు 9 గంటలకు
మామూలుగా లేరు ఇప్పుడు ఏమో స్పీడ్ లో. ఓకే, ఎంతమంది మీరు పిల్లలకి ఫోన్ ఇస్తారు? ఫోన్ అందరం ఇస్తాం, ఎవరు మాట్లాడలేదు. ఇస్తామండి, ఫోన్ ఇస్తాం. అందరు ఇస్తున్నారా? హోంవర్క్ ఫోన్ లోనే ఇస్తున్నారు సార్. హోంవర్క్ అంతా కొన్ని ఫోన్ లో ఫోన్ లో పెడుతున్నారు, ఆన్లైన్ లో పెడుతున్నారు. హోంవర్క్ మొత్తం ఆన్లైన్ లో ఇస్తున్నారు సార్. అది చేసుకోవడానికి ఫోన్ తీసుకోవాల్సి వస్తుంది. పంపిస్తున్నారు. రాసుకుంటారా, సినిమాలు చూస్తారు? అవి రాసుకున్న తర్వాత చూస్తారు సార్. కోవిడ్ తర్వాత వచ్చినట్టుంది ఫోన్లు చూసే అలవాటు అనేది. రూమ్ క్లాస్ నుంచి మొదలైందా? ఆడటాలు పోయినాయి సార్, ఆడుకోవట్లేదు ఎవరు పిల్లలు. ఫోన్ టీవీ వాటిలోనే లోపలే ఉంటారు, బయటికి రావటం మానేశారు సార్. ఫోన్ అయిపోతుంది. హోంవర్క్ పర్లా, కానీ పిల్లల్ని పుస్తకాలు చదివించి అలవాటు తీసుకురావాలి స్లోగా. గవర్నమెంట్ స్కూల్ చదివేస్తున్నాము కానీ అమ్మ పిల్లలు ఇప్పుడు లైబ్రరీలో ఒకప్పుడు పోయింది, ఇప్పుడు మంగళగిరి లైబ్రరీ మొత్తం మళ్ళీ తీసుకొచ్చా. నాకేనంటే పిల్లలందరూ ఎండాకాలం సెలవుల్లో మన ఈనాడు కార్టూనిస్ట్ ఉన్నారు చూడు, శ్రీధర్ గారు, ఆయన చేత కార్టూనింగ్ అంతా చేపిస్తాం, పిల్లలకి నేర్పిస్తాము. ఎందుకంటే ఇప్పుడు మావాడు ఉన్నాడమ్మా, వాడు చదువుతాడు, వాడికి బుక్లు ఇస్తే చదువుతా ఉంటాడు. వాడికి అందుకే కళ్ళజోడు పెద్దదైంది, పుస్తకాలు చదివేది అది పెద్దదైంది. బట్ పుస్తకాలు చదివితేనంటే వాళ్ళకి క్రియేటివ్ ఆలోచన వస్తుంది అనేది చాలా అవసరం. పుస్తకాలు చదవాలి. ఇంకా కార్యక్రమం ఇంకా చేయాలి, కొంచెం పుష్ చేయగలిగితే పిల్లలు లైబ్రరీకి వెళ్ళాలి, వాడు తీసుకొస్తే బాగుంటుంది. బాగా వెళ్ళారా? యోగా ఇప్పుడు చేస్తున్నారా? ఎండాకాలం ఇప్పుడు చేసినట్టున్నారు యోగా. యోగా క్లాస్ పెట్టారు సార్. జూన్ 1 నుంచి 21 దాకా 20 రోజులు చేస్తారు. వెళ్ళారా? అక్కడ చేస్తున్నారా? 20 రోజులు చేస్తారా తెల్ల? ఇక్కడ 21 డేస్. ఇప్పుడు కంటిన్యూ చేయట్లేదా? అంటే అందరు రాశారు, కొంతమంది గ్రూప్స్ వస్తారు, గ్రూప్స్ వచ్చేస్తారు. ఎందుకంటే ముందర మంచి స్థలం ఉంది కదా చేసేదానికి. మా తల్లికి వందనం పోయిన సంవత్సరం పడిందా? అందరికి వచ్చిందా? ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వచ్చిందా? ఐదుగురా? ఎవరు? ఎంత వయసు ఎంత మా పిల్లలు? పెద్ద పాపకి 13 సంవత్సరాలు సార్, 9th క్లాస్ చదువుతుంది. సెకండ్ పాపకి 12 సంవత్సరాలు సార్, 8th క్లాస్ చదువుతుంది. మూడో పాపకి 11 సంవత్సరాలు సార్, 6th క్లాస్ చదువుతుంది. అమరావతి గురుకుల పాఠశాలలో 3 ఉన్నారు. 2 పిల్లలు నెడమర్ ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నారు సార్. నెడమర్లో ఉన్నారు. 5గురికి వచ్చింది సార్. 5గురికి పడిందా? ఏం చేశారు డబ్బులతో? 5గురు కాదు సార్, అంతకుముందు కొంచెం ఇబ్బందిగా ఉండి వాళ్ళని కాడ తీసుకున్నాం. ఈసారి వాళ్ళకే ఇచ్చేయాలని కట్లి కొన్ని అకౌంట్లో ఉంచేసి వాళ్ళకి అవసరమైనప్పుడల్లా వాళ్ళకి ఏం కావాలంటే అక్కడ తీసుకొని. జనరల్గా దేనికి వాడారు తల్లి డబ్బులు? మామూలుగా నోట్బుక్స్ కి, మెటీరియల్స్ కి, వాళ్ళ హాస్టల్ కదా సార్, సోపులకి ఆడికి ఇచ్చేసాను సార్. దానికి వాడారు. మీరమ్మా? మేము అంతే సార్, పిల్లల కోసం వాడాము. స్కూల్ బట్టలు కుట్టియడానికి కానీ మీరు ఇస్తున్నారు, బుక్లు, బుక్స్ అన్ని, టెక్స్ట్ బుక్, నోట్ బుక్స్, అటు వరకు వాడు. మీరు దేనికి వాడారు? పిల్లలకేనా? పిల్లలకి గైడ్స్ కానీ ట్యూషన్ ఫీజు అని అలాంటి దానికి యూజ్ చేశాను. ఇద్దరికన్నా ఎక్కువ పిల్లలు ఉన్నవారు చేతులు పైకెత్తండి.